కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక పాదాభివందనములు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు కృష్ణాష్టమి, మనందరికీ పండుగ రోజు, చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే దేవాదిదేవుడు శ్రీ కృష్ణ భగవానుడు ఆవిర్భవించిన రోజు. ఆయన కారాగారంలో ఆవిర్భవించారు. అంటే మనకు చూపించడానికి మనము రోజు భౌతికమను కారాగారంలో ఉంటున్నాము. దేవకి వసుదేవులకు మొదట 6 పుత్రులు జన్మిస్తారు. ఆ 6 మనలోని హరిషద్వర్గాలు. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మధుమాశ్చర్యాలు. ఇవన్నీ మనలో ఉన్నాయి. 7వ సంతానము బలరాముడిగా మనకు మొదటి ఆది గురువుగా వచ్చారు. తరువాత అష్టమ గర్భమున శ్రీ కృష్ణ భగవానుడు ఆవిర్భవించారు. దేవాదిదేవుడు మన హృదయంలో ఎప్పుడూ ఉండాలంటే ఈ హర్షద్వర్గాలు పోవాలి. అవి పోవాలంటే మనకు ఆది గురువైన బలరాముడిగా వచ్చారు. ముందు గురువు చెప్తే గానీ మనకు దేవాదిదేవుడు శ్రీ కృష్ణ భగవానుడు అని తెలియదు. ఆయనను శరణాగతిని పొందాలి, భక్తియుక్త సేవ చేయాలి. భక్తియుక్త సేవ, శరణాగతిని వేడుకోవాలంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకు మహామంత్రం ఇచ్చారు. ఏ అపరాధము లేకుండా జపించాలి. అప్పుడు మనకు భక్తి వస్తుంది, సేవ దొరుకుతుంది, మంత్రనామం పైన రుచి కలుగుతుంది. అప్పుడు మనం అంతులేని ఆనందంగా ఉంటాము. భౌతిక విషయాలపైన మనకు ఆసక్తి ఉండదు. ఎప్పుడూ మనం కృష్ణనామ రుచిలో ఉంటాం. ఇప్పుడు ఈ రోజు మనము ఇలా ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏ అపరాధాలు లేకుండా జపము చేయాలి. నేను ఎప్పుడూ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ భక్తియుక్త సేవలోనే ఉండేటట్లు చేయమని శ్రీ కృష్ణ భగవానుని వేడుకోవాలి. ఏమన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. ఒక చిన్న పాట. కృష్ణ కృష్ణ అనరయ్యా, కష్టాలన్నీ తొలుగునయా. రామ రామ అనరయ్యా, రక్షణ మీకు కలుగునయా. గోవర్ధనగిరి నెత్తాడయ్యా, గోజనులను కాపాడాడయ్యా. భగవద్గీతను బోధించి ధర్మ మార్గమే తెలిపాడు. లీలలు ఎన్నో చేశాడు, జపమాలలు మనకిచ్చారు. మోక్షము మనకు కలగాలంటే భక్తి మార్గమే శరణన్నాడు. కృష్ణ కృష్ణ అనరయ్యా, కష్టాలన్నీ తొలుగునయా. రామ రామ అనరయ్యా, రక్షణ మీకు కలుగునయా. కృష్ణ కృష్ణ అనరయ్యా, కష్టాలన్నీ తొలుగునయా. రామ రామ అనరయ్యా, రక్షణ మీకు కలుగునయా.